అందరికీ నమస్కారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒక కీలక అంశం ఎస్సీ వర్గీకరణ. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి? దీని ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? అనే విషయాలు ఒకసారి చూద్దాం. ఇది తెలుసుకునే ముందు ఎంఆర్‌పీఎస్ గురించి తెలుసుకోవాలి. ఎంఆర్‌పీఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. దీన్ని 1994 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని ఈదుమూడి అనే గ్రామంలో 20 మంది యువకులతో కలిసి మందకృష్ణ మాదిగ గారు దీన్ని స్థాపించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే ఎస్సీలలో ఉన్న రిజర్వేషన్ ఫలాలను ఒకే సామాజిక వర్గం వారు పొందుతున్నారని, దీనివల్ల మిగతా సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా విభజించి జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా ఎంతుంటే వారికంత రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ఎంఆర్‌పీఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఏ విధంగా అయితే బీసీలలో ఏబిసిడి గ్రూపులుగా ఉన్నాయో అదేవిధంగా ఎస్సీలలో కూడా ఏబిసిడి గ్రూపులు ఉండాలి అనేది ఎంఆర్‌పీఎస్ యొక్క ప్రధాన డిమాండ్. ఒక చిన్న గ్రామంలో మొదలైన ఈ ఉద్యమం అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం మొత్తం విస్తరించింది. అంతేకాకుండా 2000 సంవత్సరం నుండి 2004 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా విభజించి అమలు చేసింది. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు 2024 ఆగస్టులో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఒక కీలక సూచన చేయడం జరిగింది. కానీ 6 నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వర్గీకరణ చేయడం లేదు. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ గారు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కులాలు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.